మీ పిల్లలకి సంగీతం డాన్స్ నేర్పించారని విన్నా, అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం అది నేర్చుకోలేదు, నాకు వచ్చేసి ఇప్పుడు డాన్స్ ఇస్తారు ఎదిగారంటే మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, ఉంటుంది 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా? సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకుని గోడ పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. నేను మానసికంగా నేర్చేసుకున్నామండి. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమి చేస్తారు అంతగా. ఇప్పుడు తను తరమవుతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ అంటే నేను నేర్చేసుకున్నాను అన్నమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి, అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ, అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజం ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. లేదు చూస్తున్నాను చిన్నది కాబట్టి తననే పుట్టాడు. నేను పెద్దోడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, వాళ్ళని చూసి బాధ అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్.